ఆల్రెడీ అయితే మొదటి పంట కోతలనే కోసేసి కుప్పలన్నీ వేస్తారండి. ఓ మాయా, ఎక్కడ ఈరోజు పని? ఓ తాత, బీగు బీగు కొనక్కాయ. ఏం తెచ్చుకున్నారన్న నంచుకు? ఆవకాయ. మాయ నువ్వే మాయా? నువ్వు ఆవకాయ. నేనైతే పచ్చిమిర్చి తెచ్చుకున్నానండి. గింజ పూలు తినేసిన తర్వాత ఈ బీడీ అన్నది కాల్చకపోతే నరాలు పని చేయట్లేదు బాబు అని చెప్తున్నాడండి. నేనండి మీ కొండదర్రాజు. ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏంటి కొండదర్రాజు తలపాక కట్టాడని అనుకుంటున్నారండి. ఆకుదేత కన్నది వచ్చానండి పనిలోకి. అలాంటి క్యారేజ్ అన్నది పట్టుకున్నాను. అలాగే ఇక్కడ మంచిలా అన్నది పట్టుకోవాలండి. ఎందుకంటే ఎండ అన్నది చాలా విపరీతంగా అన్నది మా సైడు ఈ 2-3 రోజులు అన్నది చాలా విపరీతంగా కాస్తుందండి. ఈ రోజైతే ఆకుదేత ఎలా తీస్తారు, అలాగే కట్టలు ఎలా కడతారు, అలాగే నాట్లు ఎలా వేస్తారు, మొత్తం ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం అండి. చాలా ఫన్నీగా ఉంటుందండి. మీరు ఎక్కడ స్కిప్ కొట్టకండి. అలాగే ముందుగానే ఈ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మనం గంట సింబల్ నొక్కండి. ఇప్పుడు మనం పొలంలో కన్నా వెళ్ళిపోతామండి. ఆకుదేత మడ్డులో కన్నా వెళ్ళిపోతాం. బండి పక్కన వేసి వెళ్ళిపోతామండి. బండి ఇక్కడ పెడతాం. ఆల్రెడీ మా మాయాలు వచ్చారండి. నాకన్నా ముందు వచ్చి ఇక్కడ బండ్లన్నీ పెడేసి ఆకుదేత అన్నది అక్కడ ఆకన్నది పీకి కట్టలన్నీ కడుతున్నారు. ఇప్పుడు మనం వెళ్తామే లేటు, కొంచెం లేట్ అయిపోయినండి ఈరోజు. ఓ మాయా, ఎక్కడ ఈరోజు పని? ఎక్కడైనా వచ్చేస్తాను. తాతాలు ముందు వస్తున్నట్టున్నారు. ఇక్కడ ఇప్పేసి ఇక మడిలోకి దిగడమేనండి. ఏమై ఎన్ని కట్టలు కట్టారు? మనిషి 100 పైగా కట్టారా? నేనే కొంచెం లేట్ అయిపోయినట్టున్నాను. ఆల్రెడీ నాకన్నా ముందు వచ్చి ఈ కట్టలన్నీ కడేశారండి. ఒక లైన్ కన్నా పేర్చారు. ఎలాగింది పేర్చారు పెద్దలంటే అక్కడ ఇప్పుడు తాట అన్నది వస్తుందండి. ఆ తాటలో కానీ దెక్కిచ్చేసి వేరే దగ్గర కానీ పట్టుకెళ్తారండి. అక్కడ నాట్లన్నీ వేస్తారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కట్టలు కట్టి ఆ గొట్టు పైన నీట్గా పేర్చాలండి. ఇప్పుడు ఈ ఆకుమడి ఎలా పీకి ఎలా కట్టలు కట్టాలో మీకు ఇప్పుడు చూపిస్తాను రండి. ఈ ఆకుదీత పనిలోకి వచ్చినప్పుడు ఏంటంటే రోజు మొత్తం అంటే రోజు సగం ఈ ఆకుదీత దగ్గర స్పెండ్ చేయాలండి. ఎందుకంటే ఈ తడిలో అన్నది ఇలా కూర్చుండిపోవాలండి. కొంతమంది ముసలి ఏం చేస్తారంటే ఈ నీటిలోనే కూర్చుండిపోయి ఇంకా ఓపుగా ఇలాగా ఆకు అనేది పీకేసి ఇలాగా రొమ్ము చుట్టి అందులోకి దోపేసి కట్టలు వెనకాల పెట్టుకుంటూ వచ్చేస్తారండి. అది అంటే ముసలాటలు వాళ్ళు చేస్తారు. కొంచెం మాలాట కుర్రలు ఏం చేస్తారంటే కూర్చొని ఇంకా నీటిలో అన్నది వాళ్ళకి ఉండలేం కదండి. ఇప్పుడైతే నేను ఆకు ఎలా తీయాలో మీకు చూపిస్తానండి. ఆకు తీసి కట్టలు ఎలా కట్టాలో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఇలా కూర్చుంటామండి. ఎలా కూర్చున్నా సరే మనం ఏం చేయాలంటే ఈ 2 చేతులు ఉన్నాయి కదండి. కొంతమంది ఈ చేతితో 2 చేతులతో ఇలాగ పీకుతారండి. కొంతమంది ఏంటంటే ఒక చేతితో పీకుతారు. ఇదే చాలా ఈజీగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా లాక్కుంటే వెళ్ళడమేనండి. ఆకైతే పీకానండి. ఒకసారి మీరు చూడండి. ఆకు పీకడం ఈజీ, కానీ ఇప్పుడు కట్టడమేనండి కొంచెం కష్టం. కొత్త వాళ్ళు ఎలా వచ్చారంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి. ఇప్పుడు ఈ ఆకు కింద మట్టి అన్నది ఉంది కదండి, అది ఏర్ల కింద మట్టి అన్నది ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా పట్టుకొని ఇలా గుంజుతారండి. మట్టి పోయేంతవరకు ఇలా గుంజాలండి. ఓ తాత, బీగు కొనక్కాయ. గవలరా ఎంత వాళ్ళేంటి? ఎంత కావాలి తాత? ఓకే, మట్టి అయితే పోయిందండి. ఇప్పుడు మనం కట్ట అన్నది ఎలా కట్టాలి చూపిస్తాం చూడండి. మనం ఇలా పట్టుకుంటాం కదండి. అంటే కొంతమందికి కుడి చేయి ఓటం ఉంటుంది, కొంతమంది ఎడం చేతి అన్నది పట్టుకుంటారండి. ఈ ఆకు అన్నది మళ్ళీ పట్టుకున్న తర్వాత ఈ ఆకు అన్నది కొంత తీయాలండి. తీసిన తర్వాత ఇలాగా వెనక్కి అన్నది రావాలి. ఇలాగ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఏలు ఉంది కదండి, ఏలు పెట్టాను కదా, ఈ ఏళ్ళలో కన్నా దూరుపుతారండి. వీళ్ళు దూరిపేసి టైట్ అన్నది చేస్తారు. ఇలాగాలు తీసుకొచ్చి ఇందులో కన్నా వీళ్ళు తొయ్యాలండి. చిన్న మెలిక అన్నది పెట్టాలి. ఈ లోపలికి ఆకు దూసిన తర్వాత కట్ట అన్నది చాలా టైట్గా అన్నది అయిపోద్దండి. ఒకసారి మీరు చూస్తున్నారు కదా, ఇలాగ వెనకాల అన్నది వీళ్ళు పేర్చుకుంటూ వచ్చేయాలండి. ఈరోజు అయితే మా పనిలోని మా తాతయ్య, మా మామయ్య, అలాగే మా అన్నీ చాలామంది వచ్చామండి. చాలా స్పీడ్గా అన్నది పని అన్నది వెళ్తుంది. నాకన్నా వీళ్ళు చాలా అనుభవం వాళ్ళు పెద్దలండి. అంటే నాకన్నా చాలా స్పీడ్గా అన్నది కడతారండి కట్టలని. కాకపోతే ఏంటంటే అప్పుడు సరదాగా మరి ఏ ఊసి ఏదో ఒక ఊసులు చెప్పుకుంటూ వెళ్తామండి. అలా చేసుకుంటే వెళ్తేనే పని అన్నది చాలా త్వరగానే అవుతుంది. లేకపోతే పని అన్నది చేయలేమండి. అంటే ఎవరో ఒకరు మాట్లాడకపోతే మాత్రం పని అన్నది చేయలేమండి. ఎందుకంటే ఆడుతూ పని చేసుకుంటే ఎంత పని అయినా సరే చాలా ఈజీగానే చేసుకుంటా పోవచ్చండి. అందుకే మేము అప్పుడప్పుడు ఎటకారం ఆడుకుంటూ పోతూ ఉంటాం మా మాయాలతోటిన.
అలాగే మనం పని చేసుకుంటూ వెళ్తాం కదండి, అక్కడక్కడ పావులున్నా సరే మనం చేసే శబ్దాలు కానీ పావులు అలాగే తుప్పలాంటి వెళ్ళిపోతాయండి, మనకి ఎదురంతా రావు. ఈ ఆకుమాడ అన్నది పీకేసి కట్ల అన్నది కట్టి ఒక లైన్గా అన్నది పెంచారు కదండి, ఇలాగా ఒక రోజు 2 రోజులు అన్నది ఉండొచ్చండి. ఎక్కువ రోజులు ఉంటే మాత్రం పాసిపోద్దండి, అంటే కొంచెం గడ్డి అన్నది చాలా నల్లగన్నది వాడిపోద్ది. అలాగే ఇక్కడ ఏం చేయాలంటే ఈ కట్లను తీసి అక్కడ గొట్టిపైన పేర్చుకోవాలండి. కొంతమంది ఏంటంటే కాడి బాధలతో మోస్తారండి ఈ ఆకంతా, కొంతమంది ఏంటంటే గిన్నెలతో అన్నది మోస్తారండి. కొంతమంది ఎక్కువ దూరం వెళ్ళాలంటే ఇక తాటరా అనేది ఎక్కిచ్చేస్తారండి, తాటరా ఆటో అన్నది ఎక్కిచ్చేస్తారు. పాసిపోవడం మీకు చూపిస్తుందండి. ఇలాగా ఆకుమడి ఎక్కువ ఒత్తిగా వేస్తారంటే ఇలాగ నల్లగా అన్నది అయిపోద్దండి, చాలా గడ్డి అన్నది ఒత్తిగా అయిపోతే ఇలాగ ఓడిపోయి ఇలాగ పాసిపోద్దండి. అసలు మీరు చూడండి. పైన చూస్తే ఎండ అండి, కింద నుంచి చూస్తే నీరు అనేది చాలా ఫుల్గా ఉన్నాయి. ఇంకా పైనుంచి ఎండ చాలా వేడిగానదో కాస్తుందండి, కింద నుంచి చాలా చల్లగానది ఉంటుంది. ఎండ కాసిన వాన కురిసినా ఏదేమైనా సరే మేము ఆకుమడానికి పీకేసి టైం వరకు ఇంటికన్నది వెళ్ళిపోతామండి. ఇప్పుడైతే సమయం అయితే 9:30 అయిందండి. కరెక్ట్గా ఇంకొక పావుగంట చేసేసి మేము గెంజిపూలు అన్నది దిగుతామండి. దిగేసిన తర్వాత గెంజిపూలు తినేసి కరెక్ట్గా ఒక 10 నిమిషాలు అన్నది రెస్ట్ ఇచ్చి మళ్ళీ పనులు కన్నా దిగుతామండి. మళ్ళీ యథావిధిగా ఈ పని అన్నది చేసుకుంటూ వెళ్ళిపోతాం టైం అయ్యేదాకైనా. తర్వాత టైం అయిపోయిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ నేరుగా ఇంటికైనా వెళ్ళిపోతామండి. స్నానం చేసి ఇంకా 1 గంట అన్నది రెస్ట్ తీసుకుంటాం. ఇప్పుడైతే కాలేజీలు కడిగేసుకొని గెంజిపూలు తినేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ పని అన్నది మళ్ళీ పళ్ళు కన్నా వెళ్ళిపోవాలండి. మళ్ళీ ఆగితీత కన్నది వెళ్ళాలి. కాలేజీలు బాగా కడుక్కోవాలండి, ఎక్కువగా బురద అన్నది ఉంటుంది. ఇప్పుడైతే సమయం 9:30 అయిందండి. మేము ఆకుదేత కన్నది వచ్చామండి. ఉదయం 6 గంటలకే వచ్చి 1 గంట దాకా అన్నది పని చేసి ఇంటికన్నది వెళ్ళిపోతామండి. కరెక్ట్గా టైం చూసుకుంటే 9:30 అయిందండి. ఈ 9:30 దాకా ఆకుదేత అన్నది బాగా పీకేసి చిన్న చిన్న కట్టలన్నది కట్టేసి మేము గెంజిపాన తింటున్నామండి. అలాగే అన్నయ్యలు ఏం తెచ్చుకున్నారో అసలు అడిగి తెలుసుకుందాం. అన్నయ్య ఏం తెచ్చుకున్నారన్న నంచుకు? ఆవకాయ. మాయ నువ్వేమాయా? నువ్వు ఆవకాయ, నేనైతే పచ్చిమిర్చి తెచ్చుకున్నానండి. ఈ పచ్చని వాతావరణంలోని ఇలాంటప్పుడు గెంజిపోతే తింటే మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే బాగా కష్టపడతామేమో, ఒళ్ళు మొత్తం అలసిపోద్దండి. ఇలాంటప్పుడు మాత్రం టిఫిన్ తింటే మాత్రం ఎక్కువ దాహమాన చేస్తుంది. ఎందుకంటే పైనుంచి చూస్తే ఎండ, కింద చూస్తే చాలా నీరు అన్నది ఉంటుంది కాబట్టి కొంచెం మనకి వడ తగిలే అవకాశం ఉందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువగా గెంజిపోపు అన్నది తింటూ ఉంటారు. మేమైతే గెంజిపోతే అన్నామండి. నేను పచ్చిమిర్చి అన్నది తెచ్చుకున్నాను. గెంజిపోతే పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి. గెంజిపో తినేసిన తర్వాత మా తాత ఒక లాగుతున్నాడండి, బీడీ అన్నది కాల్చుతున్నాడు. ఇంటికి కాల్చిన తాత అని అడిగితే గెంజిపూలు తినేసిన తర్వాత ఈ బీడీ అన్నది కాల్చకపోతే నరాలు పని చేయట్లేదు బాబు అని చెప్తున్నాడండి. పెద్దరాడు పెద్దమ్మలాగా కొద్ది కాల్చుతున్నాడండి. చూడండి, మా ప్రాంతంలోని రెండోసారి కూడా ఊరు అన్నది చాలా బాగా పండిస్తారండి. దానికి కారణం ఏంటంటే ఒకసారి మీరు చూడండి, మా రిజర్వేర్ చాలా ఫుల్గా నిండిపోతుంది కదండి. ఇలాగ ఎప్పుడు నిండిపోద్ది అంటే ఈ వర్షాకాలం మొత్తం ఆ కొండలో పడే నీరంతా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుందండి. స్టోర్ అయిన తర్వాత ఎక్కువగా రెండోసారి కూడా మనం వ్యవసాయం చేయడానికి చాలా అనుకూలంగా అన్నది ఈ ప్లేస్ అన్నది ఉంటుందండి. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇక్కడ గేట్ అన్నది ఉంది కదండి. ఈ గేటు ఏంటంటే ఎక్కువగా రిజర్వేర్ నిండిపోయిందంటే కింద మళ్ళీ కోతలు కోసేసిన తర్వాత కుప్పలేసి నూరిపోయిన తర్వాత బస్తాలు ఎక్కించిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ దుక్కు దున్నుతారండి. మళ్ళీ దుక్కు దున్నిన తర్వాత మళ్ళీ ఊరన్నది వేస్తారు, దాల్వ అన్నది వేస్తారండి. వేసిన తర్వాత ఇక్కడ మనకి నీళ్ళు అవసరం అంటే ఏం చేస్తారంటే ఈ గేట్ అనేది లేపుతారండి. లేపిన తర్వాత ఈ వాటర్ అంతా కిందకి వెళ్తుందండి. కిందకి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే రెండోసారి కూడా ఎక్కువగా రైతులు ఊరు పండించడానికి ఎక్కువగా ఆస్కారం ఉందండి. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా పంటలను పండిస్తున్నారు మా సైడు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముగ్గు గంట సింబల్ నొక్కండి. ఉంటానండి. ఇట్లు మీకు ఏడారు కొనదరాజు. నమస్కారం, బాయ్.